చెప్పండి అన్న, ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ ఏవి కోరుకుంటున్నారు? డెవలప్ లేదు, ఏం లేదు. 6 నెలలు అయింది రోడ్డు మా బండారి సత్యానాశనం అయితే మా పూరలు ఎంతో మంది పడ్డారు. ఆ అల్లుడే పడ్డాడు. ఇక ఏమన్నా పట్టించుకుంటారు రాదు. ఏ గవర్నమెంట్ పట్టించుకుంటారు? ఎవరు లేడు. అసలు ఉన్న గవర్నమెంట్ లేదు, పాత గవర్నమెంట్ లేదు. ఎవరు అంత రాజకీయ నాయకులే. వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమవుతుంది. లాస్ట్ టైం దీపిక గెలిచింది కదా బీజేపీ. దీప్త గెలిచి ఏం చేస్తుంది? మాకు దీప్తనే కాదు ఇది. మాకు దీప్తకు తెలియదా? దీప్తకు తెలిసినా ఏం చేస్తుంది? ఆమెకే తెలవాలి. అంతగానే ఎక్కువ ఏం మాట్లాడుతాం మేము? ప్రతి ఒక్కరితో మేము లగాలు పెట్టుకుంటామా? మా చవం మేము పోతూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు యూనిట్ కావాలి కదా. ఎవరు యూనిట్ అవుతారో ఎవరు లేదు. ఏ కంప్లైంట్ ఇవ్వాలి సార్? కంప్లైంట్ తీసుకుంటారా? కంప్లైంట్ ఎత్తుతారా? కంప్లైంట్ లేదు, మళ్ళీ లేదు. ఎంతో మంది పోయి కంప్లైంట్ కూడా ఇచ్చిరాట. మేము అడగలే ఆ సంగతి. మళ్ళీ వస్తారు కదా ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతారు, జబర్దస్త్ ఆడతారు, జబర్దస్త్ మాట్లాడతారు వాళ్ళతో. ఎవరు వచ్చినా మాట్లాడతారు. మళ్ళీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట మరి ఇప్పుడు ఎవరు గెలిచి కాదు, మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేసినాం కదా. ఇప్పుడు వేసిన దానికి ఏముంది? ఏం చేసిండ్రు? ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే ఉంటుంది. వాళ్ళ వారికే అది వర్తిస్తుంది, మా వారికి వర్తించదు. వాళ్ళ ఓట్ల వారికే వాళ్ళకి వర్తిస్తుంది తప్ప వేరే ఏమి లేదు. దండుగా